ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు భేటీ అయ్యారు. కేకే పార్టీ మారతారని ప్రచారం సాగుతుండటంతో కేసీఆర్ తో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కేకేతో పాటు గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల కేశవరావు ఇంటికి ఏఐసిసి సెక్రటరీ దీపదాస్ మున్షి వచ్చి కేకే ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మితో భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, కేసీఆర్ కేకే భేటీపై అప్డేట్స్ ఏంటి? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కొద్దిసేపటి క్రితమే పార్టీ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు భేటీ అయ్యాడు. అయితే తాజాగా ఇటీవల ఏఐసిసి సెక్రటరీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేము నరేందర్ రెడ్డి, అదేవిధంగా నగర అధ్యక్షుడు రోహిన్ రెడ్డిని కలిసి ఇటీవల కేకే బంజారాహిల్స్లోని కేకే నివాసంకి వెళ్లి కేకేతో పాటు ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే ఆ మరుసటి రోజే తెలంగాణ భవన్ లో నాగర్ కర్నూలు చెందిన బీఎస్పీ కార్యకర్తలు బీఆర్ఎస్ చేరుతున్న సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు కేశవరావు కూడా తెలంగాణ భవన్ జరిగిన మీ సమావేశంలో పాల్గొన్నాడు. కేశవరావే పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి బీఎస్పీ కార్యకర్తలు ఆహ్వానించారు. ఆ తర్వాత పరిణామంలో తాజాగా మళ్ళీ సోషల్ మీడియాలో కానీ ఈ నెల 30వ తేదీన కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ల భేటీ చాలా ప్రాధాన్యత సంతరించాలని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే కేశవరావు చాలా సీనియర్ మోస్ట్ లీడర్, కాంగ్రెస్ పార్టీలో కూడా ఏళ్ల కొద్ది పనిచేశారు. తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా తన సంబంధాలని, ముఖ్యంగా దీపదాస్ మున్షితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలు. ఒక మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కూడా రెండవసారి కేసీఆర్ రాజ్యసభ సభ్యుడు కూడా ఇచ్చారు. అతను తన కూతురికి మేయర్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ మారుతున్న పరిస్థితుల్లోనే తాజా పరిణామాలు, అదేవిధంగా ఢిల్లీలో కవిత అరెస్టు, తిహార్ జైలు తరలింపు ఇలాంటి పరిణామాలపై వచ్చే లోక్సభ ఎన్నికలు ఏ విధంగా ముందుకు పోవాలన్న అంశాలపైన కూడా కేకేతో చర్చించేందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేకేఆర్ పిలిపించుకుంటూ తెలుస్తుంది. దీపిక. రైట్ రామ్, థ్యాంక్ యూ. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యులు కె కేశవరావు భేటీ అయ్యారు. కేకే పార్టీ మారతారనే ప్రచారం సాగుతుండటంతో కేసీఆర్ తో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కేకేతో పాటు గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల కేశవరావు ఇంటికి ఏఐసిసి సెక్రటరీ దీపదాస్ మున్షి వచ్చి కేకే ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మితో భేటీ అయ్యారు.